కన్నతండ్రి నుండి 50 ఎకరాల భూమిని పొంది కూడా ఆ కొడుకులు అతన్ని రోడ్డున పడేశారు. శతాధిక వృద్ధుడైనటువంటి ఆ తండ్రి తనను పోషించే దిక్కులేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోధిస్తున్నాడు. ఉంగరాల యాదగిరి అనే శతాధిక వృద్ధుడు ఒకప్పుడు 50 ఎకరాల ఆసామి, బాగా బతికిన కుటుంబం, 4 కొడుకులు, 2 కూతుర్లు సంతానం. యాదగిరి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. రజకారులతో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సైతం పోరాటాలు చేశాడు. కానీ బ్రతుకు పోరాటంలో కన్న కొడుకుల చేతిలోనే ఓడిపోయాడు. తండ్రి పేరు మీద ఉన్న భూమిని మొత్తాన్ని తమ పేర్ల మీద రాయించుకున్న సంతానం ఆయన ఆలనా పాలనను మాత్రం పట్టించుకోవడం లేదు. జీవితపు చరమాంకంలో దగ్గరికి తీసుకునే అయిన వాళ్ళు లేక ఒకరిద్దరి సహాయంతో వృద్ధాశ్రమంలో చేరి కొంత స్వాంతన పొందుతున్నాడు. మనసు చావక కన్న కొడుకుల ఇంటికి వెళ్తే ఇంకా బతుకున్నావా అంటూ దూషిస్తూ వృద్ధుణ్ణి కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టి బయటికి వెళ్ళగొట్టారు. జీవితపు మలిదశలో ఉన్న తనను పట్టించుకోకుండా తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి కొడుకులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ప్రభుత్వ పెద్దలు తన పరిస్థితిని అర్థం చేసుకొని తమకు న్యాయం చేయాలని ఆ పెద్ద మనిషి వేడుకుంటున్నాడు. ఆదివారం ఆయన సైదాబాద్లో విలేకరులతో తన గోడు వెలబోసుకున్నాడు. అడిగితే కంప్లైంట్ పెట్టిండు, ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర కంప్లైంట్ పెడితే చంపడానికి ప్రయత్నం చేసేది సంవత్సరం కింద ఆయన పట్టించుకుంటాడు. ఇప్పుడు ఓన్లీ జోమ్లో ఒక పెద్ద ఒక రెండో కొడుకు మనవాడు బిడ్డ కొడుకు అంటే ఈయన మనవాడు ప్రవీణ్ అంటే ఆయన తీసుకుపోయి హరిప్రసాద్ అంటే తీసుకుపోయి ఒక ఓన్లీ జోమ్లో పెట్టి ఆ బిల్లు కట్టి కాపాడుతాం. 50 ఎకరాలు సంపాదించినటువంటి అతనికి నాకు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే మా ఇద్దరు అన్నదమ్ములో పంచుకున్నాం. పంచుకుని 50 ఎకరాలు వచ్చింది. ఎంతమంది కొడుకులు? ఇక్కడ చూడు, ఎంతమంది కొడుకులు? ఎంతమంది? కొడుకులు ఎంతమంది? 4 కొడుకులు, 2 కొడుకులేనికి ఒక్క బిడ్డ, 2 కొడుకులేనికి ఒక్క బిడ్డ. నీ భూమి ఎవరెవరికి ఇచ్చినావు? ఎవరికి ఇచ్చిన అంతా ఉంచినది కొంత ఇక పచ్చి దగ్గరే అమ్ముకున్నాడు. ఇప్పుడు చూసుకుంటున్నారా నిన్ను? చూడగానే ఈ గతి వచ్చింది. ఏమంటారు నీ కొడుకులు? ఏమంటారు? ఇంకా చేస్తలేవురా, 100 ఏళ్ళు దాటాయి, ఇంకెన్నడు చేస్తావురా అటు. ఏం చేయాలి? దేనికోసం? సాగు అయిపోతుంది. మనం అయ్యా నా దగ్గర 2 లక్షలు ఉండే నగదు. మా చిన్న కొడుకు అన్నాడు, నీ పైసలు ఆడవేస్తావో మాకైతే అంటావు, పేమీ చేసుకోవాలి. ఇక దాని ద్వారా బంగారం తెచ్చి ఒక గొంతు చేయించుకున్నాం. ఇక అది చూసిన వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కటే విరోధం. ముసలికే బంగారమా ఇక్కడే అది అమ్మి దినాలు చేస్తా. ఏ కొడుకు తేడలేదు, చేయించారా వాటారా ఉంటే ఉన్నోడు కాదు, పోతే పోయినోడు కాదు. ఇగో అయ్యా ఇక కాలుకు పోయితే 8 దినాలు అనుకున్నాడు. 8 దినాలు పోయి 8 దినాలు కాక 15 రోజులు ఈడెలగొట్టి ఆడెలగొట్టి ఇదే తిరుగు. బట్టాలు దొరికి పోయేటాడు కొట్టిరు. 2 రోజులు ఒలిగొండ పోలీస్ స్టేషన్ పిలిపించేవాళ్ళు ఓసారి కొట్టిరు. అదే టైంలో మళ్ళీ తెల్లారి సౌత్ ప్రకారం మినిస్టర్ దగ్గర పిలిపించేవాళ్ళు ఆడ కొట్టిరు. ఇక ఇలా ఏగలేక బాధపడలేక